హలో అండి, అందరికీ నమస్కారం. ఈ కూల్ వాతావరణంలో వేడి వేడి వడలు తయారు చేస్తున్నాను. సగ్గు బియ్యం 1 కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ తయారు చేసుకోవాలి. 1 కప్పు అటుకులు తీసుకొని నీళ్ళు వేసి శుభ్రంగా కడిగి సగ్గు బియ్యం పౌడర్లో వేసుకోవాలి. సగ్గు బియ్యం దనుసుగడ్డ లాంటి గడ్డతో తయారు చేస్తారు. అందులో ప్రోటీన్ ఉంటుంది. అటుకులు మన రైస్ ఉంటుంది కదండి, వడ్లు అని, వాటితో తయారు చేస్తారు. అందులో ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ధనియాల పౌడర్, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, 1 స్పూను కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంత దగ్గరికి వచ్చేంత కలిపి ఒక 60 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఉల్లికాడలు కూడా వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుందండి. 1 గంట సేపు మూత వేసి పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో ఇలా వడలు తయారు చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి. అన్నీ లోపల బయట మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ధనియాల పౌడర్లో జీర్ణక్రియ బాగుపరిచే గుణం ఉంటుందండి. ధనియాలను కషాయంగా త్రాగడం వల్ల ఉబకాయం ఉన్నవారు ఉబకాయం తగ్గుతారండి. ఇప్పుడు ఇలా వేగాక తీసి సర్వ్ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్ లాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినవచ్చు. అటుకులు ఉంటాయి కదండి అందులో, అందుకని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారండి. ఇలా తయారు చేసి పెట్టండి. ఎప్పుడు ఒకేలాంటి వడలు కాకుండా అప్పుడప్పుడు ఇలా తయారు చేసి పెట్టండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయండి. తినడానికి చాలా బాగున్నాయి. ఇలా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. టేస్టీకరమైన ఫుడ్.